గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం. నేను మీ మండే మాస్టర్ని. ఈరోజు క్లాస్లో నేను మీకు ఎప్పటి నుంచో మీ అందరూ అడుగుతున్నటువంటి సోషల్ మెథడ్స్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మరి సోషల్ మెథడ్స్లో మీకు ఫస్ట్ టాపిక్ అయినట్టు, ఫస్ట్ టాపిక్ కాదు, ఫస్ట్ టాపిక్ అయితే మీకు బోర్ కొడుతుంది. దీంట్లో కొంచెం కామన్గా అన్ని మెథడ్స్కి పనికొచ్చేటువంటి ఒక చిన్న టాపిక్, మీ అందరికీ మంచి మోటివేషన్ ఇచ్చే టాపిక్నితో మనం ఈ సోషల్ మెథడ్స్ని స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ మీ ఇవైతే గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఇవి చదివే వాళ్ళైతే ఇవి చదువుకోండి, లేదా మీ పాత బుక్స్ ఏమైనా ఉన్నా కానీ అవైనా చదువుకోవచ్చు అనమాట. దీనికి బుక్ లిస్ట్ అంటూ అడుగుతున్నారు. బుక్ లిస్ట్ అంటూ ఏం చెప్పేది, మన దగ్గర ఉన్నటువంటి ఏ పాత బిఈడి మెథడ్స్ బుక్ తీసుకున్నా 2017 నుంచి ఏది తీసుకున్నా కానీ మీకు సరిపోతుంది. లేకుంటే ఈ బుక్స్ అయితే కొంచెం ఈజీగా ఉన్నాయి. సాంఘిక శాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం 1 and 2 అని 2 ఉన్నాయి. మీకు అవైనా కానీ సరిపోతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే సాంఘిక శాస్త్ర ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అనమాట. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు చెప్తాను. అయితే డెఫినేషన్స్ మాత్రం మనకి తెలుగు మీడియంలోనే ఉంటాయి. సాంఘిక శాస్త్రం ఉద్దేశాలు హెడ్డింగ్ పెట్టుకోండి. చాలా మంది దగ్గర మెటీరియల్స్ ఉండవు కాబట్టి నిదానంగా చెప్తాను. ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకే, సరే, అసలు మనం సోషల్ స్టడీస్ పిల్లలకి ఎందుకు చెప్పాలి? సోషల్ స్టడీస్ చెప్పడం వల్ల మనం ఎటువంటి ఉద్దేశాలు పెట్టుకున్నాము చెప్పేటప్పుడు, ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నాము, ఆ సోషల్ స్టడీస్కి ఎటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి అనేది మనం ఈ లెసన్లో క్లియర్గా స్పష్టంగా చెప్పుకుంటాం. దాంట్లో ఈ వీడియోలో అసలు ఉద్దేశాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి చెప్పుకుంటాం. తర్వాత విద్యా ప్రమాణాలు ఏంటో చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? నీట్గా నిదానంగా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా ఈజీగా మిమ్మల్ని సాంఘిక శాస్త్రం వైపు ఇంకొంచెం డెప్త్గా తీసుకెళ్తా అనమాట. ఓకేనా? సరే, ముందుగా వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. అర్థమైందా? ఉద్దేశాలంటే ఏంటి? ఉద్దేశాలంటే ఏంటయ్యా అంటే ఇంగ్లీష్లో ఎయిమ్స్ అంటారు. ఎయిమ్స్. అర్థమైందా? లక్ష్యాలంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ అంటాం. చెప్తా, వీటి గురించి నీట్గా వివరంగా చెప్తాను. ఎయిమ్స్ అంటే లక్ష్యాలు అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్. విద్యా ప్రమాణాలు అంటే ఏంటి? అకాడమిక్ స్టాండర్డ్స్. అంటే సోషల్ స్టడీస్ యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటో మనం ఈ 40 నిమిషాలు ఏదైతే లెసన్ ఉంటుందో ఈ లెసన్లో నేను మీకు కవర్ చేస్తాను. దాంట్లో ఈ రెండు కవర్ చేస్తాను ఈరోజు. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ కవర్ చేస్తాను. అర్థమైందా? ఎస్. చూడండి, అసలు ముందు ఉద్దేశాలు గురించి మనం చెప్పుకున్నట్లయితే సింపుల్గా మన డిఎస్సి జర్నీతో చూద్దాం. ఏ మనిషి యొక్క ఒక మనిషి యొక్క జీవితం చూసినట్లయితే ఆ మనిషి యొక్క జీవితంలో తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక మంచి ఉద్దేశం ఏంటి? మంచి కుటుంబం. అర్థమైందా? పిల్లల్ని బాగా చూసుకోవడం, సమాజంలో మంచి పేరు, సమాజంలో
మంచి పేరు, మంచి ఆదాయం, మంచి ఆదాయం, అర్థమైందా? ఇల్లు. ఓ ఎన్ని ఉన్నట్టు? భార్య కావాలి, మంచి భార్య. ఎస్, మంచి భార్య లేదా భర్త. సార్ మా అమ్మ గురించి మీరు చెప్పటం, మమ్మల్ని తీసేస్తారంటారు మళ్ళీ ఆడవాళ్ళు. మంచి భర్త లేదా మంచి భార్య, మంచి కుటుంబం. ఇలా ఉద్దేశాలు చూసినట్లయితే ఒక మనిషికి తన జీవితంలో ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. ఒక మనిషి జీవితంలో ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మరి ఈ ఉద్దేశాలని మనం సాధించాలంటే మనకి ఏముండాలి? ఇవన్నీ మన జీవితంలోకి రావాలంటే మనకేముండాలి? ఒక గోల్ ఉండాలి. ఏముండాలి? గోల్. గోల్ గోల్ అంటే గమ్యం ఉండాలి. గమ్యం ఉండాలి. గోల్ అంటే ఏంటి? గమ్యం ఉండాలి. మరి గమ్యం ఏంటి? మనకి లైఫ్లో ఇవన్నీ ఉండాలి అంటే మనకు ఒక గమ్యం ఉండాలి కదా. ఆ గమ్యం ఏంటి? ఒకటి, బిజినెస్లో అయినా బాగా సెటిల్ అవ్వాలి. బిజినెస్లో అయినా బాగా సెటిల్ అవ్వాలి, లేదా ఒక మంచి ఉద్యోగం, మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం అయినా చేయాలి, లేదా గవర్నమెంట్ జాబ్, లేదా గవర్నమెంట్ జాబ్, ఏదో ఒక జాబ్ అయినా సాధించాలి. బిజినెస్ అయినా చేయాలి, గవర్నమెంట్ జాబ్ అయినా సాధించాలి, లేదా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగం అయినా చేయాలి. అదేనా? దీంట్లో ఏదో ఒకటి మనం సాధిస్తేనే, ఆ గమ్యం చేరుకుంటేనే మనకి ఈ ఏం ఏదైతే లైఫ్లో ఏదైతే ఏముందో, అల్టిమేట్గా లైఫ్లో ఒక మంచి ఏం ఉంటుంది, ఆ ఏం ఏదైతే ఉందో దాన్ని మనం చేరుకోగలం. ఆ చేరుకోవడానికి మనకేం కావాలి? ఒక గమ్యం కావాలి. ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఫస్ట్ ప్రైజ్ రావాలి. తను రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ రావాలనుకుంటున్నాడు. రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? తన స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఒక గోల్ పెట్టిండు. ఏంటి? నేను ఇన్ని సెకండ్స్లో ఆ దారి యొక్క మార్గాన్ని, అదేది ఎండ్ లైన్ ఉందో ఆ ఎండ్ లైన్కి రీచ్ అయితే నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది తన యొక్క ఏం. తన గోల్ ఏంటి? విత్ ఇన్ ద ఆ టైంలో ఏం చేయాలి? తను ఆ లైన్కి చేరుకోవాలి. అదేమైద్ది? అది గోల్ అయిద్ది అనమాట. అర్థమైందా? అది మనకేంటి? ఇప్పుడు మన పర్స్పెక్టివ్ ఆఫ్ లర్నింగ్ లో చూసినట్లయితే, మన సిచ్యువేషన్ చూసినట్లయితే మనకి ఇవన్నీ కావాలి అంటే మనం ఒక గమ్యాన్ని ఎంచుకున్నాము. ఆ గమ్యం ఏంటి? మనం డిఎస్సిలో జాబ్ కొట్టడం. డిఎస్సిలో జాబ్ కొట్టడం. అర్థమైందా? మరి దీని తర్వాత మరి ఇది చేరుకోవాలంటే మన దగ్గర ఏం ఉండాలి? లక్ష్యాలు ఉండాలి. ఏముండాలి? లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్. వీటి పరిధి దీనికన్నా స్పష్టంగా ఉంటుంది. దీని పరిధి దీనికన్నా స్పష్టంగా ఉంటుంది. అర్థమైందా? దీని పరిధి మాత్రం చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట. ఉద్దేశాల యొక్క పరిధి చాలా విశాలంగా ఉంటుంది. దీన్ని పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం సంకుచితంగా ఉంటుంది, ప్లస్ స్పష్టంగా ఉంటుంది. దీన్ని పోల్చినప్పుడు ఇంకా సంకుచితంగా ఉంటుంది, ఇంకా స్పష్టంగా ఉంటాయి. ఆ స్పష్టాలు ఏంటంటే, మనం ఈ డిఎస్సి జాబ్ చేరుకోవాలి అంటే మన దగ్గర ఏముండాలి? మనం ఏ సబ్జెక్ట్ చదవాలి? సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ కంటెంట్, సోషల్ మెథడ్స్. ఇవి మన లక్ష్యాలు. వీటిని ఫినిష్ చేయాలి. సైకాలజీ సబ్జెక్ట్ని ఫినిష్ చేయాలి, ఇంగ్లీష్ని ఫినిష్ చేయాలి, తెలుగుని ఫినిష్ చేయాలి, సోషల్ కంటెంట్ని ఫినిష్ చేయాలి, సోషల్ మెథడ్స్ని ఫినిష్ చేయాలి. ఇవి చాలా స్పష్టం. ఈ లక్ష్యాలు చేరుకోలేదే మనం ఈ గమ్యాన్ని చేరుకోలేం. ఈ గమ్యాన్ని చేరుకోలేదే మనం ఈ ఉద్దేశం, మన ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నా ఆ ఉద్దేశాల్లో మనం చేరుకోలేము అనమాట. ఉదాహరణకి ఒక టెక్స్ట్ బుక్ డిజైన్ చేయటంలో గవర్నమెంట్కి ఒక ఎయిమ్ ఉంటుంది. ఒక సాంఘిక శాస్త్రం యొక్క టెక్స్ట్ బుక్ని డిజైన్ చేయటంలో గవర్నమెంట్కి ఒక ఎయిమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాలిటీ టెక్స్ట్ బుక్ని తయారు చేయటంలో అదేవిధంగా గవర్నమెంట్కి ఏముంటుంది?
ఒక పిల్లవాడు రేపు సమాజంలో ఈ పాఠశాల ఎడ్యుకేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడు సమాజంలో ఒక మంచి పౌరుల్లాగా బతకాలి, అందరితో సఖ్యతగా ఉండాలి, రాజ్యాంగ విలువలు కలిగి ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, అర్థమైన తన హక్కులేంటో తెలియాలి, తన బాధ్యతలేంటో తెలియాలి, అర్థమైనా ఇవన్నిటిని ఉద్దేశం పెట్టుకొని అనే ఉద్దేశంతో ఒక రాజకీయ శాస్త్రం యొక్క పుస్తకాన్ని గవర్నమెంట్ ఒక ఉద్దేశంగా పెడుతుందన్నమాట. ఎస్, ఆ తర్వాత ఏంటి, అది ఉద్దేశం అనుకుందాం కూడా. అప్పుడు ఈ గోల్ పక్కన పెడదాం, ఉద్దేశాలు లక్ష్యాలు. మరి లక్ష్యాలు ఏమొస్తాయి, ఆ లక్ష్యాల్లో మనం ఏం చేస్తుంటాం, ప్రతి పాఠం ఇస్తాం. అసలు పాలిటీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటో పెడతాం అనమాట. డెమోక్రసీ తర్వాత ఏ దేశాలు ఎట్లా డెమోక్రసీ సాధించాయో పెడతాం అనమాట. తర్వాత ఏ దేశాలు ఎటువంటి రాజ్యాంగాన్ని ఫాలో చేస్తున్నాయో పెడతాం అనమాట. దాని తర్వాత ఆ రాజ్యాంగం ద్వారా తర్వాత లెసన్స్ చిన్నగా ఆర్టికల్స్ అని, కొన్ని రైట్స్ అని, జ్యుడిషియరీ అని, ఇట్లా 4 ఎస్టేట్స్ గురించి మనం పెడుతూ చిన్నగా ఒక్కొక్క లెసన్ తర్వాత కొన్ని లక్ష్యాలు. ఈ లెసన్ అయిపోయిన తర్వాత పిల్లవాళ్ళు ఈ భావన పెంచాలి, అదే ఈ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి. లక్ష్యాలు అంటే ఏంటి, ఆబ్జెక్టివ్, ఇంగ్లీష్లో ఏమంటారు, ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్స్ ని రీచ్ అవ్వాలి. అదేనా, దీని తర్వాత ఈ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి, ఇంకో లెసన్ తర్వాత ఇంకో ఆబ్జెక్టివ్ రీచ్. అంటే పాఠం తర్వాత పిల్లవాడు నేర్చుకునేటువంటి అన్ని ఆబ్జెక్టివ్ అంట. అంటే పిల్లవాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పు కానీ, గత నాలెడ్జ్తో ఈ నాలెడ్జ్ పోల్చుకుంటే తనలో వచ్చిన మార్పు కానివ్వండి, వైఖరిలో వచ్చిన మార్పు కానివ్వండి, అర్థమైంది, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి ఉంటాయి, ఈ ఆబ్జెక్టివ్స్ కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. పూర్తిగా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా తయారవటం అనేది ఎలా ఉంటుంది, ఏదైంది, అది ఉద్దేశం అవుతుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ లక్ష్యాలకు స్పష్టత ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకున్నట్లయితే, ఈ ఉద్దేశాలతో పోల్చుకున్నట్లయితే దీనికి స్పష్టత ఎక్కువ ఉంటుంది. మరి పరిధి చూసుకున్నట్లయితే దీని పరిధి మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఏది, ఉద్దేశాల యొక్క పరిధి మాత్రం చాలా విశాలంగా ఉంటుంది, లక్ష్యాల యొక్క పరిధి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇది మీరు బాగా గమనించాల్సినటువంటి అంశం అన్నమాట. అర్థమైంది? ఇవి తెలిస్తేనే మనం లెసన్లోకి ముందుకెళ్ళగలం. అందుకనే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, ఈ ఆబ్జెక్టివ్స్ చేరుకోవడానికి మనకి విద్యా ప్రమాణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. అకాడమిక్ స్టాండర్డ్స్ మనకు ముఖ్యంగా సోషల్ స్టడీస్ లో 6 ఉన్నాయి. అవి చిన్నగా వెళ్ళే కొద్దీ చెప్పుకుందాం అనమాట. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా? ముందు ఇవేంటో తెలుసుకోండి. ఉద్దేశం అంటే ఏంటి తెలుసుకోండి, గమ్యం అంటే ఏంటి తెలుసుకోండి, లక్ష్యాలు అంటే ఏంటో తెలుసుకోండి. మీకు ఇది అర్థమైందిగా? ఎందుకంటే రానున్న క్లాసులో టెర్మినాలజీ మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? సో ఏం ఒక వెన్ డయాగ్రామ్ లో చూసినట్లయితే ఏం యొక్క పరిధి చాలా పెద్దది. ఆ ఏంలో ఏముంటాయి అంటే గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మనకేముంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఇది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏం, ఇదేంటి గోల్, ఇదేంటి ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ లోనే మనకి ఏముంటాయి, ప్రతి ఆబ్జెక్టివ్ లో మనకేముంటాయి, ప్రతి ఆబ్జెక్టివ్ లో మనకేముంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ మనం పిల్లవాడికి నేర్పించినట్లయితే ఆ ఆబ్జెక్టివ్ పిల్లవాడు చేరుకున్నట్లయితే, అటువంటి ఆబ్జెక్టివ్ ఎప్పుడైతే పిల్లవాడు చేరుకుంటారో తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతారు. ఆ పిల్లవాడు తను అనుకున్న గోల్ రీచ్ అయితే ఏదైతే ప్రభుత్వం ఒక ఉద్దేశం పెట్టుకుందో, ఒక ఎయిమ్ పెట్టుకుందో, ఆ ఎయిమ్ గవర్నమెంట్ రీచ్ అయినట్టు అనమాట. అది దీని యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా? మరి దీని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ రాసుకున్నారు. కానీ ముందు ఈ ఇంట్రడక్షన్ మాత్రం ఒకసారి నీట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ బుక్ లో రాసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అనమాట. దీంట్లో లెసన్ నిదానం ఉంటుంది, నాది అర్థమైందా? కాకపోతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, హరీబరీగా చెప్పుకుంటా అర్థం కాకుండా చెప్పుకోవడం దండగా నా ఉద్దేశంలో. నెక్స్ట్, ఉద్దేశాలు లేని బోధన గమ్యాన్ని చేరుకోలేదు. ఎస్, మనిషికంటూ ఒక ఎయిమ్, ఒక ఉద్దేశం లేకపోతే ఎడ్యుకేషన్కి మనం ఎందుకు చదువుతున్నాము అనేది లేకపోతే, ఉద్దేశాలు లేనటువంటి ఉద్దేశాలు లేని బోధన గమ్యాన్ని చేరుకోలేదు.
ఉద్దేశం లేకపోతే, అసలు మనకి ఏ ఉద్దేశంతో చదువుతున్నాము అని తెలియకపోతే, అర్థమైందా, అసలు మనకి గమ్యాన్ని చేరుకోలేము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, మనం డిఎస్సి కొట్టాలనే ఒక డెసిషన్ తీసుకున్నాం. కొట్టాలనే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మన లైఫ్ లో బాగుండనే ఒక ఉద్దేశం పెట్టుకున్న తర్వాత, అర్థమైందా, మనం గమ్యాన్ని చేరుకోవాలి. అదే ఈ ఉద్దేశం లేకపోతే అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే దండగా. అర్థమైందా, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమైందా, ఒక పాఠ్య విభాగాన్ని తయారు చేయాలంటే ముందుగా మనం కొన్ని ఉద్దేశాలు, ఏ లక్ష్యాలు సాధన వాటి తయారు చేసినా విద్యార్థి తెలియజేయాలి. ఎస్, మనం ఉదాహరణకి ఒక పాఠాన్ని ఒక పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలి అంటే, ఇంక్లూడ్ చేసేటప్పుడు ఈ పాఠం ద్వారా పిల్లవాడికి తనకి అసలు ఏంటి ప్రభుత్వం యొక్క ఈ ఈ ఆబ్జెక్టివ్స్ ఏం నేర్చుకోవాలి పిల్లవాడు, తన ఉద్దేశం, తన ఎయిమ్లో ఎటువంటి మార్పు రావాలి, అర్థమైందా, లేకుంటే తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావాలనే అంశాన్ని క్రోడీకరించుకొని ఈ ఒక టెక్స్ట్ బుక్ లో ఒక పాఠం అనేది పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సోషల్లో టైప్స్ ఆఫ్ సాయిల్ అంటే సాయిల్ అంటే మట్టి యొక్క రకాలు, అర్థమైందా, మట్టి సాయిల్స్. ఎస్, టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేటువంటి పాఠం తీసుకున్నాం అనుకున్నా. ఈ టైప్స్ ఆఫ్ సాయిల్స్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉద్దేశం అంటే ఏమేంటి ఒక ప్రభుత్వాన్ని, అర్థమైందా, ఏమేంటయ్యా అంటే అసలు పిల్లవాడికి రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఏ విధంగా బతకొచ్చు అంటే వ్యవసాయం చేసైనా బతకొచ్చు, వ్యవసాయం చేయడానికి తనకి ఈ మట్టి గురించి పూర్తిగా అవగాహన తెలియాలని చెప్పేసి అక్కడ పెట్టొచ్చు. అర్థమైందా, అది ఉద్దేశం తీసుకొని ప్రభుత్వం పెట్టొచ్చు. అర్థమైందా, ఇప్పుడు ఒక్కొక్క లెసన్ అంటే ఆబ్జెక్టివ్స్, ఇప్పుడు అది ఉద్దేశం అనుకుంటే లక్ష్యాలు ఏముంటాయి, ఎర్రమట్టి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నల్ల మట్టి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అర్థమైందా, డెజర్ట్ యొక్క మట్టి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మౌంటైన్ లో ఉండే ప్రాంతాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నదుల దగ్గర ఉన్నటువంటి మట్టి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అర్థమైందా, ఈ ఒక్కొక్క దాని గురించి పిల్లవాడికి స్పష్టమైనటువంటి సబ్జెక్ట్ నేర్పిస్తామే, అది లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ కింద వస్తాయి అనమాట. ఒక్కొక్క పాయింట్ నేర్పించేటప్పుడు, అర్థమైందా, తనకు ఒక 6 పారామీటర్స్ ఉంటాయి అనమాట. అవి విద్యా ప్రమాణాలు. అవేంటి, విద్యా ప్రమాణాలు అనమాట. అంటే ఉద్దేశాలు లేని బోధన గమ్యాన్ని చేరుకోలేము. ఉద్దేశాలు లేని బోధన గమ్యాన్ని చేరుకోలేము, చేరుకోలేదు రాసుకోండి. అంటే దీంట్లోంచి ఎక్కువ మార్క్స్ ఏం రావు, కానీ అసలు ఉద్దేశాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి, విద్యా ప్రమాణాలు ఏంటో మీకు అర్థమైద్ది అనమాట. అర్థమైందా, సరే. బోధన అభ్యాసన కార్యక్రమం, బోధన అభ్యసన కార్యక్రమం, బోధన. ఎస్, బోధన. ఓకే. ఇంగ్లీష్ లో బోధన అంటే ఏంటి, టీచింగ్. అభ్యసనం అంటే ఏంటి, లెర్నింగ్. అర్థమైందా, కార్యక్రమం అంటే ఏంటి, యాక్టివిటీ అనొచ్చు, యాక్టివిటీ. అంటే టీచింగ్, లెర్నింగ్, యాక్టివిటీ జరగాలి అంటే, అర్థమైందా, ఖచ్చితంగా ఏ రెండు ఉండాలి మనకి, ఉద్దేశం ఉండాలి. అంటే మనం ఎందుకు టీచింగ్ చేస్తున్నాము అనే ఒక ఉద్దేశం ఉండాలి. అభ్యసనం, పిల్లవాడు ఒక అభ్యసనం చేసేటప్పుడు తనకి కొన్ని లక్ష్యాలు చేరుకోవాలి. అందుకనే బోధన అభ్యసన కార్యక్రమంలో ఈ ఉద్దేశాలు, ఈ లక్ష్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి అన్నమాట. ఉద్దేశం అంటే ఏంటి, ఏం, లక్ష్యాలు అంటే ఏంటి, ఆబ్జెక్టివ్. చాలా చాలా ఇంపార్టెంట్, ఏం అండ్ ఆబ్జెక్టివ్. ఇంకా ఏంటి, ఒక టీచర్ గా మనం ఒక పాఠాన్ని ఎలా బోధించాలి అంటే ఎలా బోధిస్తాము, మనం పాఠ్య ప్రణాళిక ఆధారంగా బోధిస్తాము. అంటే పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, లెసన్ ప్లాన్ తర్వాత పీరియడ్ ప్లాన్. అర్థమైందా, ఈ లెసన్ ప్లాన్, హోల్ టెక్స్ట్ బుక్ లెసన్ ప్లాన్ మొత్తంలో మనకి ఉద్దేశం ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. ఉద్దేశం ఉంటుంది, కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
అంటే కొన్ని ఉద్దేశాలు కొన్ని లక్ష్యాలను పెట్టుకునే మనం ఏం తయారు చేసుకోవాలి పీరియడ్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ తయారు చేసుకోవాలి. లెసన్ ప్లాన్లో ముఖ్యంగా మనకి అంటే లెసన్ ప్లాన్ అంటే ఒక లెసన్ ప్లాన్లో మనకి ఉద్దేశం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది, అర్థమైందా? కానీ మనకి పీరియడ్ ప్లాన్ అంటూ ఉంటుంది. అంటే క్లాస్కి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏం చెప్పాలనే పీరియడ్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఆ పీరియడ్ ప్లాన్ తర్వాత మనకు ముఖ్యంగా ఉండే లక్ష్యాలు, ఆబ్జెక్ట్. ఈ రోజు నేను పీరియడ్ చెప్పిన తర్వాత, ఈ రోజు నేను ఒక అంశం చెప్పిన తర్వాత ఆ అంశంకి పిల్లవాడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా, ఆ లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలంటే ఏంటి చూద్దాం. ఒక పాఠం చెప్పిన తర్వాత పిల్లవాడు లక్ష్యాలు చేరుకున్నాడా లేదా, ఆ లక్ష్యాలు ఏంటో చూద్దాం. ఉదాహరణకి మీరు ఏదైనా కానీ మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలతోనే పోల్చుకోండి అనమాట. అప్పుడు మీకు లెసన్ ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే ఆ లక్ష్యాల్లో ఏంటి అంటే వాడికి జ్ఞానంలో మార్పు వచ్చిందా లేదా. జ్ఞానం అంటే గతంలో ఒక జ్ఞానం ఉంటుంది. అంటే పిల్లవాడిని క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక విషయాన్ని నేను అడిగినప్పుడు, అరే మీకు మట్టి గురించి ఏం తెలుసురా అంటే, మీరు మట్టిని చూసారా, మట్టి గురించి ఏం తెలుసురా అంటే, సార్ మేడం సార్ నేను చిన్నప్పుడు మట్టిలో కూర్చొని ఆటలాడుకునేవాడిని, గుంతలు దువ్వేవాడిని, అర్థమైందా, ఇలా చెప్పుకుంటూ వస్తాడనమాట. అర్థమైందా? కానీ మనం చెప్పిన తర్వాత అంటే పాఠం చెప్పిన తర్వాత తనకున్న పూర్వజ్ఞానానికి మనం పాఠం చెప్పిన తర్వాత వచ్చిన జ్ఞానానికి ఏదైనా మార్పు వచ్చిందా లేదా అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఎస్. ఇంకా అవగాహన, అండర్స్టాండింగ్. అవగాహన మనకి క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు కూడా అండర్స్టాండింగ్ గురించి, నాలెడ్జ్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, అండర్స్టాండింగ్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అవగాహన అంటే అవగాహనలో మార్పు వచ్చిందా. నెక్స్ట్ విశ్లేషణ, అనలైజ్ చేయగలుగుతున్నాడా లేదా, వాటిలో వచ్చే మార్పు. నెక్స్ట్ వైఖరులు, యాటిట్యూడ్. వైఖరుల్లో మార్పు వచ్చిందా, ఒకప్పుడు రైతు మీద ఉన్నటువంటి యాటిట్యూడ్ ఇప్పుడు మారిందా లేదా, అర్థమైందా, అటువంటిది. సృజనాత్మకత, సెన్సిటివిటీ. క్రియేటివిటీ, అర్థమైందా. అన్వయ సామర్థ్యము అంటే అన్వయించుకోవడం, తనకు తానుగా తన వినివే అన్వయించుకోవడం. అన్వయ సామర్థ్యం. ఇవి మనకు ముఖ్యంగా ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు లక్ష్యాధారంగా బోధించవలసినటువంటి పరిస్థితి. అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత, ఒక పీరియడ్ ప్లాన్ లో అర్థమైందా, ఒక పాఠం చెప్పిన తర్వాత అంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాంట్లో పిల్లవాడికి ఎంత నాలెడ్జ్ చేకూరింది, మనకున్నటువంటి పూర్వ నాలెడ్జ్కి మనం ఇచ్చిన నాలెడ్జ్ తర్వాత ఎంత కొత్త నాలెడ్జ్ చేరింది, దాన్ని ఏమాత్రం అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నాడు, ఎనలైజ్ చేయగలుగుతున్నాడు, తర్వాత తన యాటిట్యూడ్లో ఎటువంటి మార్పు వచ్చింది, అర్థమైందా. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, దాన్ని తన లైఫ్ లో ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నాడు, అర్థమైందా. ఇంకా అన్వయం అంటే తనకు తానుగా సెల్ఫ్ అంటే తనకు తానుగా దాంట్లో నీలమైపోవడం, తన జీవితానికి తను అన్వయించుకోవడం అనమాట. అర్థమైందా. ఇవన్నీ ఒక పీరియడ్ ప్లాన్ లో వచ్చేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఉండేటువంటి లక్ష్యము. అంటే లక్ష్యాలని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఒక ఉపాధ్యాయుడిగా లక్ష్యాధారణ బోధన చేయాలి. ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏం చేయాలి, లక్ష్యాధారణ బోధన కంపల్సరీగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా నేను సర్వీస్ చేస్తాను అనుకున్న వాళ్ళే ఈ గవర్నమెంట్ జాబ్లోకి రావాలి. యాజ్ పర్ నా ఎక్స్పీరియన్స్, నేను దాదాపు 10 సంవత్సరాలు ప్రైవేట్లో చేశాను. అర్థమైందా. ఇప్పుడు 4th ఇయర్ నేను గవర్నమెంట్ స్కూల్లో రన్ చేస్తున్నాను, వర్క్ చేయడం మొదలెట్టాను. అర్థమైందా. కాబట్టి ఎవరికైతే ఆ సేవ చేసే భావన అయితే ఉందో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లోకి రావాలి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు ఎలా ఉంటారయ్యా అంటే, చాలా మంది కూడా సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటారు, లేకుంటే అసలు పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు, 2 పేరెంట్స్ లేని పిల్లలు ఉంటారు. అర్థమైందా. ఇక సమాజంలో చాలా దిగువ స్థాయికి చెందినటువంటి పిల్లలు ఉంటారు.
అర్థమైంది. వాళ్ళందరికీ సేవ చేయాలనే దృక్పథం ఉంటేనే మనం ఈ ఫీల్డ్లోకి రావాలి. అర్థమైందా? ఏదో వచ్చాము మనకు నెల జీతం వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ జాబ్కి పనికిరారు. ఎందుకంటే అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సమాజం ఇంకొంచెం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మనకి దేవుడు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం కల్పించినప్పుడు ఆ సర్వీస్ చేసినట్లయితే ఈ పిల్లవాడు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిన తర్వాత వాడు సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక సిటిజన్ లాగా తయారు చేసేటువంటి బాధ్యత ఒక ఉపాధ్యాయుడిగా మన మీద ఉందన్నమాట. అర్థమైందా? అది మనం చేయలేకపోతే ఒక జనరేషన్ మొత్తాన్ని కూడా మనం చెడగొట్టిన వాళ్ళు అవుతాం. మీ అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారంటే మీ అందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగినటువంటి ఉద్దేశాలతో కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఆ కోణంలో వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అర్థమైందా? ఇది ఈ లక్ష్యాల గురించి చూద్దాం అన్నమాట. బోధన అభ్యాసన కార్యక్రమంలో కంపల్సరీ ఉండాలి. ఒక అంశాన్ని బోధించిన తర్వాత ఆ అంశానికి సంబంధించిన లక్ష్యాలు కంపల్సరీగా మనం క్రోడీకరించుకోవాలి. అర్థమైందా? ఇది అసలు మీకు ఈ ఉద్దేశం అంటే ఏంటి, లక్ష్యాలు ఏంటంటే ఇది కొంచెం బ్రీఫ్. ఇందాక కొంచెం ఇంట్రడక్షన్, దాని కొంచెం ఎక్స్పాన్షన్. ఇది ఇప్పుడు డిఫరెన్సెస్ మీ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారో ఆ డిఫరెన్సెస్ చూద్దాం. అర్థమైందా? ఎస్, మీరు కంప్లీట్ గా మీరు వెళ్ళిపోవాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అన్వయించుకోవాలి. మీలో మీరు అంతర్లీనం అయిపోవాలి. యాజ్ ఎ టీచర్ గా మనం ఏం చేయాలి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా నా క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు మెథడ్స్ లోకి వచ్చారు, మీరు క్లాస్లోకి వెళ్ళారు. క్లాస్ అయిన మీరు టీచర్ లాగా ఉండకూడదు, మీరు ఒక ఫెసిలిటేటర్ గా ఉండాలి. అర్థమైందా? మీరు కూడా ఒక లర్నర్ గా ఉండాలి. పిల్లలతో మమేకం అయిపోయి వాళ్ళతో పాటు మీరు కలిసిపోవాలి. అర్థమైందా? ప్రైవేట్ స్కూళ్ళలో మనకి 40 మందికి కూర్చోబెట్టి మనం బోధిస్తే సైలెంట్ ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో మమేకం అయిపోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాటిట్యూడ్ తో వస్తారు. 40 మంది ఉంటే 40 మంది 40 రకాల ఎక్స్పీరియన్స్ కలిగిన పిల్లలు ఉంటారు. 40 మందిని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి మీకు ఈ మెథడ్స్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి పిల్లలందరికీ కూడా యాజ్ ఏ టీచర్ గా నీకు 45 నిమిషాల్లో నువ్వు ఏ విధంగా పాఠాన్ని బోధించాలి అనేదే ఈ యొక్క సోషల్ మెథడ్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. అర్థమైందా? ఎస్. మరి బోధన ఇప్పుడు ఆశయాలు లక్ష్యాలకు మధ్య భేదాలని చూద్దాం. ఆశయాలకి లక్ష్యాలకు మధ్య భేదాలు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. దీంతో ఈ టాపిక్ ని ఎండ్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది సోషల్ మెథడ్స్. చాలా మంది కామెంట్లు పెడతారు, సార్ సోషల్ మెథడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేశాను, దీన్ని మేము పూర్తి చేస్తాము. అయితే మాదే ఉంది, మేము చెప్తాం. అల్టిమేట్గా చదవాల్సింది ఎవరు? మీరే చదవాలి. చదవటం అంటే అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి. ఆశయాలంటే ఏం పెట్టుకున్నాం? ఎయిమ్స్కి, లక్ష్యాలకు ఆబ్జెక్టివ్స్ కి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే. విద్యలో చేస్తాయి. సరే, దిశానిర్దేశం చేస్తాయి. ఇది ఇంపార్టెంట్. దిశానిర్దేశం ఒక ఏముందనుకోనా, దిశ అంటే ఏంటి? ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో మనకు తెలిసిద్ది అనమాట. లక్ష్యాలు ఏంది? సాధనా దిశగా వెళ్తాయి. ఎలా వెళ్తాయి? సాధనా దిశగా. ఫర్ ఎగ్జాంపుల్, దిశానిర్దేశంలో మనం జాబ్ కొట్టాలని పెట్టుకున్నాం కదా. సాధనా దిశలో ఏముంటది? మనకున్న సబ్జెక్ట్స్ ని ఒక్కొక్క దాన్ని కొంచెం కంప్లీట్ చేసుకొని రావడం అనమాట. అలానే ఒక ఉన్నతమైన పౌరులుగా దిద్దాలనే ఏంలో వీడికి ఒక్కొక్క, అంటే డెమోక్రసీ అంటే ఏంటి, అర్థమైందా? తర్వాత సెక్యులరిజం అంటే ఏంటి, ఇంకా రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి, అర్థమైందా? ఇంక ఇవన్నీ, జ్యుడిషియరీ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, ఒక్కొక్క దాన్ని సాధనా దిశగా తీసుకెళ్లి అల్టిమేట్ గా మనం ఏదైతే ఏం పెట్టుకున్నామో ఆ ఏంకి రీచ్ అవటం. నెక్స్ట్, ఆశయ సాధారణమైన దీర్ఘకాలిక సాధికలు. సింపుల్ చెప్పాలంటే దీర్ఘకాలానికి చెందింది. ఎస్, దీర్ఘకాలిక సాధిక. దీర్ఘకాలిక అంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడు లేదా ఫస్ట్ క్లాస్కి వచ్చిన పిల్లవాడు 10th క్లాస్కి వచ్చే లోపల నిజంగా పౌరుడు అయిపోతాడా? అవడు.
ఇది దీర్ఘకాలికమైనది. అంటే ఒక అడల్ట్ ఏజ్ వచ్చిన దాకా మనం చెప్పలేము మనం ఏమికి రీచ్ అయ్యామా లేదా. అదేవిధంగా మన పాఠాలు బాగా చెప్పి పిల్లల్లో ఉన్నతమైన గుణాన్ని కలిగిస్తే వాడు మంచి పౌరుడై సమాజంలోకి వెళ్తాడు, లేదా ఒక శాడిస్ట్ అయి సమాజంలోకి వెళ్తాడు అన్నమాట. అర్థమైందా? అలా ఇది చాలా దీర్ఘకాలమైనది. ఇవి స్వల్పకాలానికి చెందింది. ఎందుకంటే ఒక పాఠం అయిపోయిన తర్వాత ఎమ్మటినే ఆ పాఠం ద్వారా పిల్లవాడికి ఏం నేర్చుకున్నాడో చెప్పేదే లక్ష్యాలు. అర్థమైందా? మరి ఇది ఎట్లది? స్పష్టంగా ఉంటాయి, స్వల్పకాలికమైనవి. స్పష్టంగా, ఇవి కొంచెం అస్పష్టంగా ఉంటాయి. అంటే ఇవి కూడా స్పష్టంగానే ఉంటాయి కానీ విశాలమైనవి, ఇవి సంకుచితమైనవి అనమాట. ఈ లక్ష్యాలు అనేవి ఇంకా స్పష్టంగా ఉంటాయి. వీటితో పోల్చుకున్నప్పుడు లక్ష్యాలు ఇంకా స్పష్టంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి. స్వల్పకాలికమైనవి స్వల్పకాలికమైనది, స్వల్పకాలికమైనది. ఇవి శాశ్వత విలువలు. అంటే క్యారెక్టర్లో ఒకసారి మార్పు వచ్చిందంటే ఇది లైఫ్లో శాశ్వతంగా ఉండిద్ది అనమాట. ఒక్కసారి మంచి పౌరుడిగా తయారయ్యాడంటే ఇంకా జీవితాంతం మంచి పౌరుడుగానే ఉంటాడు. ఒకసారి టెర్రరిస్ట్గా తయారయ్యాడంటే జీవితాంతం టెర్రరిస్ట్గానే తయారవుతాడు. దొంగలాగా తయారైతే దొంగలాగే ఉంటాడు. ఏదో అప్పుడప్పుడు మారొచ్చు అనుకో, అది వేరే విషయం. అంటే ఇక్కడ ఏర్పడేటువంటి భావన మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మారుతూ ఉంటుంది. అంటే పాఠాన్ని బట్టి లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి. అర్థమైందా? సబ్జెక్ట్ని బట్టి లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మన సెక్యులరిజం గురించి తెలుసుకున్నాం అనుకున్నాం ఒక పాఠంలో డెమోక్రసీ గురించి తెలుసుకుంటాం అనమాట. అదేవిధంగా ఒక పాఠంలో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నాం, మన భౌతిక స్వరూపాల గురించి తెలుసుకున్నాం. ఇంకో పాఠంలో మన దేశం ఉన్నటువంటి నదుల గురించి తెలుసుకుంటాం అనమాట. ఇట్లా అంటే పాఠానికి మధ్య ఈ లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అదే అంటే ఇవేంటి? తాత్కాలిక విలువలు కలిగినవి, తాత్కాలిక విలువలు. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు. ఇవి విషయాన్ని బట్టి మారుతాయి. సింపుల్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు చెప్పినటువంటి లెసన్ లో ఇంపార్టెంట్ పాయింట్లు ఇవే ఎగ్జామ్లో వస్తాయి. విషయాన్ని బట్టి మారతాయి. ఇవి విశాలంగా ఉంటాయి, విశాల దృక్పథం కలిగి ఉంటాయి. ప్లస్ విశాల దృక్పథం కలిగి ఉంటాయి. విశాల దృక్పథం కలిగి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి? సంక్లిష్టంగా ఉంటాయి, సంక్షిప్తంగా ఉంటాయి. మరి సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మనం ఏం సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అర్థమైందా? కానీ ఇవి మాత్రం మనం కంపల్సరీగా సాధించాలి. మనం యాజ్ ఎ టీచర్గా మనం కంపల్సరీగా సాధించాలి. మనం తప్పక పిల్లవాడిని సాధింపజేయాలి. తప్పక సాధించవచ్చు. తప్పక సాధించవచ్చు. ఓకే, కొంచెం తెలుగు కొంచెం మిస్టేక్స్ పడుతుంటే కొంచెం మీరు అదొక్క పాయింట్ని మీరు గమనించుకోవాలి. ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు వస్తాయి. వెరీ గుడ్. అంతేగా? ఏం ఇందా చెప్పుకున్నాగా, ఏం తర్వాత గోల్స్ తర్వాత ఏముంటాయి? ఆబ్జెక్టివ్స్. అర్థమైందా? ఈ ఆబ్జెక్టివ్స్ నెరవేర్తేనే గోల్స్ వస్తాయి. ఈ గోల్స్ నెరవేర్తేనే మన యొక్క ఆశయాన్ని సాధించగలం. అర్థమైందా? ఆశయాల నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఎయిమ్స్ నుంచి గోల్స్ వస్తాయి, గోల్స్ నుంచి ఆబ్జెక్టివ్స్ వస్తాయి.
ఇవి ఇంపార్టెంట్. లక్ష్యాలు ఆశయాల నుంచి ప్రధానంగా ఉద్భవిస్తాయి. ఎస్, మరి ఆబ్జెక్టివ్స్ అనేవి ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి? ఆబ్జెక్టివ్స్ అనేవి ఏవైతే ఏం పెట్టుకున్నామో ఆ ఏం నుంచే మనకి ఆబ్జెక్టివ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆశయ సాధనకు లక్ష్యాలు సోపానాలు. ఎస్, ఆశయం అంటే మనం ఒక ఏంని సాధించాలి అంటే, మనం ఒక కొండని ఎక్కాలంటే అర్థమైందా? మరి మొట్టమొదటి మెట్టు ఏదైతే ఇంపార్టెంట్ గా ఉంటుందో ఆ మొట్టమొదటి మెట్టే మనం ఏమనుకోవాలి? లక్ష్యాలు. అర్థమైందా? ఉదాహరణకి మనం ఈ డయాగ్రామ్ సింపుల్ డయాగ్రామ్ గా నేర్చుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఈ లక్ష్యం అన్నమాట. లక్ష్యం 1, లక్ష్యం 2, లక్ష్యం 3. అర్థమైందా? మరి ఏం ఉద్దేశం, ఆశయం లేదా ఆ ఉద్దేశం ఏం. అర్థమైందా? మరి ఈ ఏం నేర్చుకోవాలి, ఈ ఏం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మెట్టు ఏంటి? లక్ష్యం. లక్ష్యాలు, చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలని మొత్తాన్ని కూడా మనం చేరుకొని చివరికి గమ్యం వైపు చేరుకుంటాం, గోల్ని రీచ్ అవుతాం, ఒక ఏంని రీచ్ అవుతాం అన్నమాట. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. అదే అన్నాడు, ఆశయాల సాధనకు లక్ష్యాలు సోపానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? లక్ష్యాలు ఉపాధ్యాయుడికి పాఠ్యాంశాలు పాఠ్య బోధనా పద్ధతులు ఎంపిక సహకరిస్తాయి. వెరీ గుడ్. లక్ష్యాలు అనేవి మన ఈ లక్ష్యాలు లేకపోతే అసలు మనం పాఠం ఎందుకు చెప్పాలో మనకు తెలియాలిగా. అర్థమైందా? ఈ లక్ష్యాలు లేకపోతే అసలు మనం ఒక పాఠం చెప్పాలి అంటే ఆ పాఠం ద్వారా పిల్లవాడికి అసలు ఏ లక్ష్యాలు నేర్పిస్తున్నామో తెలియాలిగా. అదేనా? అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలియాలిగా. అందుకని లక్ష్యాలు అనేవి ఒక ఉపాధ్యాయుడికి దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఒక ఉపాధ్యాయుడుకు పాఠ్యాంశాల బోధనా పద్ధతుల ఎంపికకు ఉపయోగపడతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకసారి చెప్తాం మళ్ళీ. ఎందుకంటే ఒక పాఠ్యాంశాన్ని బోధించాలి అంటే అయిపోయింది, ఇది ఒకటి చెప్తే అయిపోయింది. ఓకే, ఒక పాఠ్యాంశాన్ని బోధించాలి అంటే, ఒక పాఠం బోధించాలి అంటే ఈ పాఠం మన పిల్లవాడికి బోధించాలంటే మనకి ఆబ్జెక్టివ్స్ కావాలి, అంటే లక్ష్యం కావాలంటే ఈ పాఠం చెప్పడం వల్ల పిల్లవాడికి ఎటువంటి లక్ష్యాలు వస్తున్నాయి, అంటే ఎటువంటి జ్ఞానం వస్తుంది, ఎటువంటి వైఖరిలో మార్పు వస్తుంది, ఎటువంటి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్స్ వైఖరిలో మార్పు, క్రియేటివిటీ, అర్థమైందా, ఎనలైసిస్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అటువంటి ఏమో ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటాం. ఈ ఆబ్జెక్టివ్స్ చేకూరాలంటే యాజ్ ఎ టీచర్గా నువ్వేం చేయాలి? పిల్లవాడికి ఈ ఆబ్జెక్టివ్స్ చేరుకోవడానికి నువ్వు పెడగాజికల్ కన్సెన్స్, పెడగాజీ అంటే బోధనా పద్ధతులు. పెడగాజీ అంటే బోధనా పద్ధతి. ఏ బోధనా పద్ధతి ఎంచుకోవాలి? అర్థమైందా? ఏ బోధనా పద్ధతి ఎంచుకోవాలి? ఈ పాఠానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఒక పిల్లవాడికి మనం అభ్యసనంలో తోడ్పడాలి అంటే, ఒక పిల్లవాడి అభ్యసనంలో తోడ్పడాలంటే, లర్నింగ్ లో తోడ్పడాలంటే యాజ్ ఎ టీచర్ గా నువ్వు ఎటువంటి టీచింగ్ చేయాలి? ఏ బోధనా పద్ధతి? డెమాన్స్ట్రేషన్ ఉపయోగించాలా, లెక్చర్ ఉపయోగించాలా, అర్థమైందా, లేకుంటే అక్కడ సెమినార్ ఉపయోగించాలా, అర్థమైంది, లేకుంటే డిస్కషన్ మోడ్ ఉపయోగించాలా, అర్థమైంది, ఇవన్నీ. మరి ఏ టిఎల్ఎంస్ వాడాలి? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, ఏ టిఎల్ఎంస్ బోధన ఉపకరణాలు వాడాలి. ఈ ఆబ్జెక్టివ్స్ ఈ పిల్లవాళ్ళలో మనం పెంపొందించాలి అంటే ఏ టిఎల్ఎంస్ వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ అనే ఒక పాఠం ఉంది సోషల్లో. ఈ మ్యాథ్స్ అనే పాఠం చెప్పాలి అంటే పిల్లవాడికి, అర్థమైందా, మరి ఈ పిల్లవాడికి మనం ఎటువంటి బోధనా పద్ధతి ఉపయోగించాలి అంటే డెమాన్స్ట్రేషన్ పద్ధతి ఉపయోగించాలి. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? మన దగ్గర మోడల్స్ ఏవైతే ఉంటే ఒక గ్లోబ్ మోడల్ని తీసుకెళ్ళాలి, ఒక మ్యాప్ మోడల్ని క్లాస్కి తీసుకెళ్ళాలి, ఒక గ్లోబ్ చూపిస్తూ గ్లోబ్ ఈ విధంగా ఉంటదయ్యా, అదేవిధంగా గ్లోబుల్ని ఒక సమతలమైన గోడ పైన కానీ సమతలమైన ప్రదేశం పైన కానీ దాన్ని మనం అమర్చినట్లయితే అది మ్యాప్ అవుతుందని చెప్పి ఒక పక్క గ్లోబ్ని ఒక పక్క మ్యాప్ రెండు చూపించి
పిల్లవాడికి గ్లోబ్ యొక్క ఇంపార్టెన్స్, మ్యాప్ యొక్క ఇంపార్టెన్స్, అటువంటి గ్లోబ్ అంటే ఎలా ఉంటుంది, మ్యాప్ అంటే ఎలా ఉంటుంది అనే పెడగాకల పద్ధతిని మనం ఉపయోగించాలి. మరి దీంట్లో మనం వాడిన బోధన ఉపకరణాలు ఏంటి? 3D స్ట్రక్చర్స్ అండ్ 2D స్ట్రక్చర్స్ ఉపయోగించాం అనమాట. 3D స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇచ్చినటువంటి గ్లోబ్ అనేది 3D అయితే మ్యాప్ అనేది 2D. మ్యాప్ అనేది 2D అనమాట. లేకుంటే ఒక ఆర్కిటిక్ ప్రాంతాన్ని కానీ పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అక్కడ డయోరమా అంటారు అనుకుంటే, కృత్రిమంగా సృష్టించడం, కృత్రిమంగా ఆ క్లైమేట్, ఆ వాతావరణాన్ని సృష్టించడం. లేదా హిస్టరీలో ఒక అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే ఏకపాత్ర అభినయం నాటకీకరణ పద్ధతిలో చెప్పాలి. అర్థమైందా? అట్లా అంటే ఆ ఉద్దేశం, ఆ ఆబ్జెక్టివ్, ఆ లక్ష్యాన్ని పిల్లవాడికి చేరుకోవడానికి మనం ఉపయోగించేటువంటి బోధనా పద్ధతులు TLMs చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇక్కడ ఒక బిట్ ఉందన్నమాట, అందుకే ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను, ఇంత నొక్కేందుకు చెప్తున్నానయ్యా అంటే, ఒక టీచర్కి బోధనా పద్ధతుల్ని TLMs ఎంపిక చేసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడేవి ఏంటి? కింద వాటిలో ఉద్దేశాల, లక్ష్యాల అంటే లక్ష్యాలు ఏంటమ్మా? లక్ష్యాలు. అది ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇక్కడ. అర్థమైందా? ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్ అయినటువంటి ఆశయాలకు సంబంధించినవి. ఆశయాలనే మనం ఇక్కడ ఉద్దేశాలు అంటాము. మళ్ళీ సార్ ఇక్కడ ఆశయాలు రాసి అక్కడ ఉద్దేశాలు అంటారు, అక్కడ కూడా డౌట్ పెడతారు మీరు. ఈ ఆశయాలే ఈ ఉద్దేశాలు. అర్థమైందా? గమ్యాలు అంటే గోల్స్, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకోసారి చూద్దాం. ఇక్కడ ఇది దిశానిర్దేశమైనది, ఇది సాధనా దిశగా సాగేది, ఇది దీర్ఘకాలికమైనది. అర్థమైందా? ఇవి స్పష్టంగా ఉంటాయి, స్వల్పకాలికమైనది, ఇవి శాశ్వత విలువ కలిగినది, ఇవి తాత్కాలిక విలువ కలిగినది. తాత్కాలికం అంటే లెసన్ టు లెసన్, పిల్లవాడికి ఒకసారి ఒక ఆబ్జెక్టివ్ వస్తే ఇంకోసారి ఇంకో ఆబ్జెక్టివ్ వస్తుంది కాబట్టి. ఆశయాలు విషయాన్ని బట్టి మారవు, కానీ ఇవి విషయాన్ని బట్టి మారతాయి. అంటే సబ్జెక్ట్ని బట్టి మారతాయి, సబ్జెక్ట్ ఉండేటువంటి లెసన్స్ని బట్టి కూడా మారుతాయండి. ఇవి విశాలంగా ఉంటాయి, విశాల దృక్పథంతో ఉంటాయి. ఇవి సంక్లిష్టంగా ఉంటాయి, సంక్షిప్తంగా ఉంటాయి. ఇవి సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అడుగుతాడు బిట్టు, ఈ కింద వాటిలో సాధించవచ్చు, సాధించలేనిది ఏంటిది? ఉద్దేశాలు. తప్పక సాధించవచ్చు, లక్ష్యాలు. అర్థమైందా? వేటి నుంచి ఆబ్జెక్టివ్స్ పుట్టుకొచ్చాయి? ఉద్దేశాల నుంచి లేదా గోల్స్ నుంచి. అర్థమైందా? మరి ఆబ్జెక్టివ్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఉద్దేశాల నుంచి పుట్టుకొచ్చాయి. అర్థమైందా? ఆశయ సాధనకు లక్ష్యాలు సోపానాలుగా ఉంటాయి. ఆశయ సాధనకు ఏవి సోపానాలుగా ఉంటాయి? లక్ష్యాలు సోపానాలుగా ఉంటాయి. లక్ష్యాలు ఏవి ఉపాధ్యాయుడికి పాఠ్యాంశము, బోధనా పద్ధతులు ఎంపిక చేసుకోవడం ఉపయోగపడతాయి? లక్ష్యాలు. నేనైతే ఇదే ఇస్తా బిట్టు. అర్థమైందా? విశాలంగా ఉండే ఆశయాలు, సంక్షిప్తంగా ఉండే లక్ష్యాలు. ఇదండి మరి ఈ ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించి. విద్యా ప్రమాణం 6 ఉంటే 6లో ఒక బిట్ వస్తుంది. ఆ విద్యా ప్రమాణం మనం సపరేట్ గా చెప్పుకుందాం. అర్థమైందా? కంగారు పడద్దు, నేనున్నా మీకు. మీ MS ట్యుటోరియల్స్ మీకు తోడుగా ఉంది. కాకపోతే మీరు మాకు ఏ పిల్లవాడికైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు బాగా పనిచేయాలంటే వాడికి ఏదో ఒక మోటివేషన్, అని నువ్వు చాలా హీరోలా ఉన్నారు, నువ్వు బాగా పని చేస్తున్నారంటే పిల్లవాడు ఇంకా పని చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? లేదా కొట్టుకుపోయే పిల్లవాడి గారి 10 రూపాయలు అవుతుందా, ఇంకో ఈ రూపాయి నువ్వు కొనుక్కో అంటే వాడు హుషారుగా పెట్టుకుని వెళ్తూ ఉంటాడు కొట్టుకి. అర్థమైంది? అంటే ఏంటి? ప్రేరణ, మోటివేషన్. అలానే మీరు ఇచ్చేటువంటి ఒక లైక్, మీరు చేసేటువంటి ఒక సబ్స్క్రిప్షన్, అర్థమైందా, మీరు షేర్ చేస్తే, మా వీడియోస్ షేర్ చేసినట్లయితే అది మాకు ఒక మంచి మోటివేషన్ గా ఉంటే ముందు హుషారుగా పనిచేయడానికి మాకు ఇంకొంత హుషారుని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదండి DSE కోసం మీ MS ట్యుటోరియల్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మా యాప్ లింక్ ఇస్తాము, అదే విధంగా టెలిగ్రామ్ లింక్ ఇస్తాము. మీరు మా యాప్కి వెళ్ళండి, దాంట్లో 1 రూపీ మాత్రమే మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది జరిగింది. సార్ మెంటార్షిప్ ఇచ్చారు, ఫ్రీ టెస్ట్ ఇచ్చారు, రెండింటికి భేదం ఏంటి? మెంటార్షిప్ లో మీకు ప్లాన్ ఉంది, 79 డేస్ ప్లాన్ ఇచ్చాను. అదే విధంగా ఏదైతే మేము ఫ్రీ టెస్ట్లు పెడతామో ఫ్రీ టెస్ట్ లో 3 లిమిట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు అన్లిమిటెడ్ లిమిట్స్ ఇస్తాం అనమాట. అర్థమైందా? మీకోసం మేము మోడల్ పేపర్స్ ప్లస్ మోడల్ పేపర్స్ మరి ఇంకొన్ని ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా మేము ట్రై చేస్తున్నాం. సమయాన్ని బట్టి మోడల్ పేపర్స్ అయితే కంపల్సరీగా అందిస్తాం, కానీ మోడల్ పేపర్స్ మాత్రం కొంచెం ఖర్చుతో కూడింది ఉంటుంది కాబట్టి అది మీ మీద భారం పట్టడానికి కొంచెమే భారం, అంత ఎక్కువే ఉండదు. కాబట్టి మీరు దాన్ని మైండ్లో ముందుగానే ఫిక్స్ చేసుకొని ఉండగలరు. వీడియోస్ మాత్రం ప్రతిదీ మీకు యూట్యూబ్లో మేము మీకు అప్లోడ్ చేస్తాం. వీడియోస్కి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. నేను మీ మండే శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.